నెల రోజుల పాటు సాగిన మిస్ అమరావతి ఫైనల్ పోటీలు ఆసక్తిగా ముగిశాయి. టైటిల్ పోరులో 20 మంది అమ్మాయిలు పోటీ పడితే విజేతగా విజయవాడకు చెందిన ప్రవల్లిక ఎంపికైంది. 16 అణాల తెలుగింటి అమ్మాయిలంతా రకరకాల దుస్తులు ధరించి వేదికపై హొయలొలికిస్తూ ప్రేక్షకులను రంజింపచేశారు. పోటీలతో పాటు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామీణ ప్రాంతాల్లోని అమ్మాయిలకు సినిమా, టీవీ, మోడలింగ్, మీడియా రంగాల్లో అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో సాయి క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్యూచర్ ఆల్ సంస్థ ఆధ్వర్యంలో సాగిన మిస్ అమరావతి పోటీలు వైభవంగా సాగాయి. ఛాంపియన్స్ జావేద్ హబీబ్తో పాటు వివిధ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన పోటీల్లో అమ్మాయిలు అందాల ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ప్రముఖ డిజైనర్ల ఆధ్వర్యంలో యువతులు ర్యాంపుపై క్యాట్ వాక్తో హోయలుకించారు. మేకప్, వస్త్రధారణ, శరీరాకృతి, 10 మందిలో ధైర్యంగా మాట్లాడడం సహా ఫోటోషూట్లో శిక్షణ పొందిన వారంతా తుది పోరులో పోటీ పడ్డారు. సినీ నటి హేమ, మిస్ సౌత్ ఇండియా అక్షరా సుధాకర్ రెడ్డి, దర్శకుడు రాంబాబు, సన్మోహన రెడ్డి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. మొత్తం 3 రౌండ్లలో పోటీలు సాగాయి. పాశ్చాత్య, ఫుల్ గౌన్, చుడీదార్, సంప్రదాయ చీరకట్టు ప్రదర్శనతో అమ్మాయిలు ఆకట్టుకున్నారు. మిస్ అమరావతిగా విజయవాడకు చెందిన ప్రవల్లిక కిరీటం దక్కించుకుంది. ఫస్ట్ రన్నరప్ గా కుసుమ కుమారి, 2 రన్నరప్ గా ప్రత్యూష నిలిచారు. వీరితో పాటు మరో 4గురికి మిస్ ఆంధ్రప్రదేశ్కు ఎంపిక చేశారు. ఇలాంటి పోటీల్లో పాల్గొనటం సంతోషంగా ఉందని అందాల భామలు చెప్పుకొచ్చారు. అమ్మాయిలంటే ఎప్పుడు చూసినా చదువు, ఇల్లు, ఇదే ప్రపంచం మొత్తం. ఇప్పుడు మాత్రం హీరోయిన్ కానీ, మోడల్ కానీ ఇలాంటివి ఎన్నో వచ్చాయి. అందరూ ఇలా ట్రై చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చాలా గ్రాండ్ సక్సెస్ అయింది అండ్ బాగా గ్రూమింగ్ ఇచ్చారు. నీలోఫర్ మ్యామ్, సాయి గారు అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. 2 సిటీస్ గుంటూరు అండ్ విజయవాడ 2 కలిపి అమరావతి చేశారు. దాంట్లో ఫైనలిస్ట్ ఉన్నందుకు హ్యాపీగా ఉంది. ఇది ఎంజాయ్మెంట్ ఉంది. మాకు గ్రూమింగ్ కూడా చాలా బాగుంది. మేము స్ట్రెయిన్ అయ్యాం, మేము ఇది ఫీల్ అయ్యామన్నట్టు ఏం లేదు. చక్కగా హ్యాపీగా ఉంది మొత్తం. మనకి కొత్తగా వచ్చింది క్యాపిటల్ మిస్ అమరావతి. అందులో మాది ఫస్ట్ గ్రూప్ మిస్ అమరావతిలో పార్టిసిపేట్ చేయడం. దట్టు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్లాట్ఫామ్ నాకు చాలా ఫస్ట్ టైం అండ్ మా గ్రూమింగ్ అండ్ మా ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సినీ నేపథ్య గాయకులు సింహ, సాయి శిల్ప, సాకేత్ పాటలతో ప్రేక్షకులను అలరించగా సందీప్ బృందం చేసిన నృత్యాలు అదరహో అనిపించాయి. ఈటీవీ జబర్దస్త్ బృందం భాస్కర్, సుధాకర్, రాజు, నరేష్ చేసిన హంగామాతో ప్రేక్షకులు కడుబుబ్బా నవ్వారు. ఎందుకంటే సరే ఇంతకీ ఏంటి ఆ ప్రోడక్ట్?